నర్సన్నపల్లి ఎస్సీ మాదిగ కులస్తులను గ్రామ నివాసులను గ్రామ బహిష్కరణ చేయట గురించి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ కి వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గడ్డం రవి మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బాగయ్య, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటరాములు, ఎంఆర్పీఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి, ఏలూరు స్వామి మాట్లాడుతూ కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లి గ్రామ ఎస్సీ మాదిగ కులస్తులను ఉగాది పండుగ రోజున అవమానించడమే కాకుండా మా కుల దైవమైనటువంటి పోచమ్మ దేవాలయానికి సున్నం వేయలేదని, దానికి ముఖ్య కారణమైన గ్రామ సర్పంచ్ రవి, రజక కులస్తులైన బక్కుళ్ల సిద్దిరాములు, బక్కుళ్ల అంజయ్యలతో ఫోన్లో మాట్లాడిన వాయిస్ రికార్డు ఉందని, ఈ నెల 18వ తేదీన జరిగిన విషయం పైన దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని, ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇట్టి విషయం అదనపు కలెక్టర్ విక్టర్ కి పత్రం అందజేయడం జరిగిందని, జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఈ నెల 30వ తేదీన మాదిగ కులస్తులను అన్ని దేవాలయాల్లోకి నేనే తీసుకువెళ్తానని మాట ఇచ్చారని తెలిపారు. మీ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, దళిత సైన్యం వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తపల్లి సుధాకర్, లెగ్గిల రాజు, రాజశేఖర్, ఏలూరి రాజు, నరసన్నపల్లి ఎస్సీ మాదిగ కులస్తులు పాల్గొన్నారు. గ్రామ బహిష్కరణ, అదే విధంగా గుడిలోకి రావద్దు అంటూ నిర్బంధాలు, ఆంక్షలు పెడుతున్నటువంటి మనువాదులు, వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడిగా నా దృష్టికి రావడం జరిగింది. నేను తక్షణమే ఈ వాదన విన్న తర్వాత నిజామాబాద్ నుండి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి మరి కలెక్టర్ గారికి మెమరణము ఇస్తూ మరి ఇచ్చే క్రమంలో భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులు ఆర్టికల్ 19/22 ప్రకారం ప్రతి మనిషికి సమాన హక్కులు ఇచ్చింది. మరి ఆ గ్రామంలో మనువాదులు ఎవరైతే మాది ఎక్కువ కులమనుటో కుల వివక్ష చూయిస్తా ఉన్నారో మరి వాళ్ళందరిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళను జైలుకు పంపాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో ఇలాంటి వివక్షలు జరగకుండా ఖచ్చితంగా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. స్పందించినటువంటి కలెక్టర్ గారు ఈరోజు ఈ నెల 30 తారీఖున గ్రామానికి వస్తూ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే అంటరాని వాళ్ళు అని చెప్పుకుంటా ఉన్నారో, ఆ మనువాదులు చెప్తా ఉన్నారో, మేము మొన్న కూడా మళ్ళీ రెండోసారి కూడా పిఎస్ కు రావడం జరిగింది. మరి సమస్య ఎక్కడి దాకా వచ్చింది సార్ అడిగితే మన అడిషనల్ ఎస్పీ రమ్మంటుంది, అక్కడికే పోయి మాట్లాడదామని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఆడికి పోయినాము. ఎస్పీ దగ్గరికి పోతే ఆమె చర్చించి మమ్మలను కూడా కొంచెం మన దళిత అండలను కూడా కొంచెం సబ్జెక్టు తెలుసుకోక రికార్డింగ్గా కూడా మమ్మల్ని బెదిరించడం జరిగింది. దాని మీద మేము మాట్లాడినాము. ఎవరైతే అన్నారో ఈ రికార్డింగ్ మేడం దీని మీద నిజాలు ఉన్నాయి, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్తే ఎస్ఐని తొందరగా మేము తెల్లారే తోలేస్తా నర్సన్నపల్లి గ్రామంకు పోయి అక్కడ విచారించి మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇంతవరకు కూడా ఏ యాక్షన్ లేదు. ఇవాళ ప్రతి ఒక్క దళిత సంఘాల నాయకులు ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అట్లనే మన నిజామాబాద్ నుంచి భూమన్న కూడా రావడం జరిగింది. ఇలా కలెక్టర్ కూడా ఈ సమస్య ఈ పిఎస్లు ఇచ్చిన కంప్లైంట్ అడిషనల్ ఎస్పీ చెప్పిన మాట కూడా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకపోతే ఇలా కలెక్టర్ కూడా ఆ సమస్య మీద ఒక వినత పత్రం కూడా ఇవాళ కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది వెంటనే ఈ నర్సన్నపల్లి మీద నడుస్తున్న ఇష్యూ చాలా పెద్దగా ఉంది. ఇది చిన్నగా లేదు, 1, 2 కాదు. ఏ గుళ్ళకి రావద్దు, మీరు అంటరాంతనమని, మీరు మాదిగోళ్ళని అనే ఊళ్ళే అనవర్గాల పెద్దలు, రెడ్డిలు అందరు చెప్తున్నారు. కాబట్టి దీని మీద యాక్షన్ ఉండాలా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎవరైతే ఈ ఎస్సీలు మాదిగలని మాదిగ గుడి అని పక్కనే పెడుతుర్రో, మమ్మల్ని ఎట్లయితే రాణిస్తలేరో గుడి గోపురాలకు వాళ్ళ మీద అట్రాసిటీ కేసు చేయాలని ఇలా దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాల నాయకులు అందరికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి సార్ కూడా విన్నపం చేయడం జరిగింది. సార్ కూడా
దానికి న్యాయం చేస్తామని కూడా జాయింట్ కలెక్టర్ కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. లేని పక్షాన ఇది ఇంకా పెద్ద ఎత్తున ఉద్రిక్తత చేస్తామని ఇవాళ మా దళిత సంఘాల నుంచి, అంబేద్కర్ సంఘాల నుంచి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. దళితుల నా పేరు బట్ట వెంకటరాములు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. వివిధ సంఘాల నేతృత్వంలో భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు నిజామాబాద్ గారు ప్రత్యేకంగా కామాడికి రావడం, విషయం తెలుసుకున్నాక రావడం మా దళిత సంఘాల్లో ఉత్తేజం నింపడం కూడా మేమందరం కూడా ఉత్తేజపరుస్తున్నాం. దళితులు ఇంత అవమానంగా కామారెడ్డికి పట్టణానికి కేక పెట్టు దూరంలో లేని నర్సనపల్లి గ్రామం ఇంత వివక్ష ఉన్నదంటే మరి రాష్ట్రంలో మరి దళితుల మీద ఎంత వివక్ష ఉందో అర్థమవుతుంది. ఇంకా వేరే గ్రామాల్లో, ఇతర పట్టణాలకు దూరం ఉన్నటువంటి గ్రామాలు ఎంత ఇదైపోతుందో గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కనీసం మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా మనకి ఇంత వివక్ష ఉండడం మనకు సిగ్గుసేటు. ఎందుకంటే మేము బీసీలలో. అందరికీ నమస్కారాలు. కామారెడ్డి జిల్లాలో మన నర్సన్నపల్లె విలేజ్లో జరుగుతున్న సంఘటన, ఎస్సీల మీద చేస్తున్న బీసీ సోదరులు చాలా జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని ఎస్సీలతోటి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని మేము కామారెడ్డి జిల్లా తరఫున తెలియడం జరుగుతుంది. విషయము మేమేమో బీసీల కోసం కొట్లాడడం జరుగుతుంది, బీసీలకు మద్దతుగా ఉండడం జరుగుతుంది. మందకృష్ణ మాదిగ గారు బీసీలకు అండగా ఉండి, తోడబుట్టిన అన్నగా ఉండి, అది కూడా ఒక మీకు సహకారాలతోటి మేము ఎక్కడైనా మీకు తోడుగా ఉంటున్నామని అన్నగారి ఆదేశాల మేరకు మీ బీసీ బిడ్డలకు చెప్తున్నాము. మాదిగల జోలికి వస్తే, మాదిగ ఉపకులాల జోలికి వస్తే చెప్పడితో ఉండదు, చేతలతో చూపెడతాము అని తెలియజేస్తున్నాము. అలాగే గుడుల కాడికి వచ్చేస్తే ఈరోజు కాదు, తాత ముత్తాతల నుంచి సర్పంచ్ ఉన్నా లేకున్నా జీపీ నుంచి ఊర్లో ఎవరైతే పెద్ద మనిషి ఉంటారో ఆ పెద్ద మనిషి చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఏది గుడులకు సున్నాలు వేయడం కానీ, కలర్స్ వేయడం కానీ, ఊర్లో ఒక పెద్ద మనిషిగా సర్పంచ్ వచ్చినప్పుడు సర్పంచ్కి ఉంటుంది. ఆ సర్పంచ్ లేకముందు ఆ జీపీల ఎవరైతే సెక్రటరీ ఉంటారో వాళ్ళు అందుబాటులో ఉంటుంది. ఊర్లో మాది నర్సన్నపల్లి గ్రామం. మా గ్రామంలో కుల వివక్షపై జరుగుతున్నటువంటి సమస్యలపైన మా గ్రామానికి ఉన్నటువంటి దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఉగాది పండుగను పురస్కరించుకొని మా కులదైవం యొక్క గుడికి సున్నాలు వేయలేదు, అదేవిధంగా మమ్మల్ని బహిష్కరించాలని వాళ్ళు మాట్లాడుకున్నటువంటి సంభాషణ ఫోన్ రికార్డు ద్వారా విన్నాం. అటువంటి సాక్ష్యాన్ని కూడా, ఆ ఫోన్ రికార్డును కూడా మేము పోలీస్ స్టేషన్లో వాళ్ళకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇటు విషయమై 18 తారీఖు నాడు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తెల్లారి ఉగాది పండుగ ఉంది కాబట్టి ఆ ఒక్కరోజు ఆగండి, 20వ తారీఖు నాడు మేము ఖచ్చితంగా మీ ఊరికి వచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్పి పోలీస్ శాఖ వారు మాకు చెప్పడం జరిగింది. ఈ రోజు 24 తారీఖు అయినప్పటికీ మేము పిటిషన్ ఇచ్చి గత 6 రోజులు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా చివరికి ప్రభుత్వం, చట్టం కూడా మా దళితులను నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతున్నదని మేము ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఉగాది తర్వాత 20వ తారీఖు నాడు మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ చూసి నిజామాబాద్ జిల్లా నుండి భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు రవీందర్ అన్న గారు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కామారెడ్డి నుండి మా లక్ష్మక్క గారు, అదేవిధంగా బట్ట వెంకటన్న గారు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులైనటువంటి ఎంఆర్పిఎస్ బాగయ్య గారు, అదేవిధంగా మన సాయన్న గారు కూడా మా యొక్క సంఘానికి మద్దతుగా ఇక్కడికి వచ్చి కలెక్టర్ ఆఫీస్లో ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడి ఆయనకు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే, వీలైనంత త్వరగా ఎప్పుడైనా
ఒకసారి ఎవరైనా ఏ వ్యక్తి అయినా గొడవ పడితే మీకు ఎటువంటి సాక్ష్యాలు ఉన్నాయి, ఆ సాక్ష్యాలు అగ్రకులాలు వాళ్ళు చెప్తే మాత్రమే మీకు ఆ కేసు నిలబడుతుంది, ఎస్సీ ఎస్టీ కేసు రికార్డ్ చేస్తామని చెప్తారు. మేము ఆ రికార్డుని వెంటనే ప్రొడ్యూస్ చేసి మా మీద వివక్ష ఉన్నది, తరతరాలుగా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, మమ్మల్ని వెనకేసుకొస్తున్నారు. వివిధ గుళ్ళలకు పోతే గుడి బయట ఉంచి జాలేసి మరి గర్భగుడిలోకి రానియకుండా గుడిలోనే వరండాలో నిలబట్టి పూజలు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు తరతరాలుగా మా తాతలు తండ్రుల తరపున కూడా ఉన్నటువంటి గ్రామంలో ఆ గ్రామంలో ఇప్పటి వరకు కూడా మాకు హనుమాన్ టెంపుల్లో ప్రవేశం లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ఇటు విషయమై అన్ని విషయాలలో మేము ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము డప్పులు కొట్టే విషయం మేము బంద్ చేయడం జరిగింది. డప్పులు కొట్టకపోతే మనం వాళ్ళందరికీ బంద్ చేయాలి, వాళ్ళతోటి వెట్టి చాకరీ చేయించుకోవాలి, లేదంటే వాళ్ళు మన ముందు కుర్చీల మీద కూర్చుంటారా, వెట్టి చాకరీ చేయకుండా వాళ్ళు లీడర్లు అయిపోతారా అని చెప్పి మాట్లాడిన సందర్భం ఆ ఫోన్ రికార్డులో ఉన్నది. కాబట్టి దాన్ని తీసుకొచ్చి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ గడిచిపోయిన 6 రోజుల నుండి ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి వెంటనే స్పందించి మా యొక్క దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని సమీక్షించి మీరు ఎంక్వైరీ చేసి వెంటనే వాళ్ళపై ఎఫ్ఐఆర్ కట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాల్సిందిగా కోరుతున్నాం. లేదంటే ఈరోజు మేము కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి వినతిపత్రం ప్రకారం కలెక్టర్ గారు కూడా మాకు 30వ తారీఖు వరకు ఆగండి, మేమో వచ్చి గుడి ప్రవేశాలు చేయిస్తాము, అటువంటిది ఏమి ఉండదు అని చెప్పి సివిల్ రైట్స్ డే పెట్టి కూడా అక్కడ అవేర్నెస్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ 30వ తారీఖు లోపల మా గ్రామంలో వచ్చి మాకు సరైన న్యాయం చేయకపోతే 31వ తారీఖు నాడు మా యొక్క దళిత సంఘాలందరికీ మేము మా గ్రామం తరఫున పిలుపునిస్తున్నాం. అన్నా మీరు అందరూ కూడా దళిత సంఘాల వాళ్ళందరూ కూడా మా గ్రామానికి వచ్చి మాకు మద్దతుగా నిలబడి మాపై చూపిస్తున్నటువంటి కుల వివక్షను వ్యతిరేకిస్తూ మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. వీలైనంత త్వరగా న్యాయం చేసి మాకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సర్పంచ్ గారి పైన, అదేవిధంగా రజకుల పైన సిద్ధరాములు మరియు అంజయ్యల గారి పైన మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ పిటిషన్ పై చర్య తీసుకొని వాళ్ళపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి వీలైనంత త్వరగా మాకు న్యాయం చేసి దళితుల యొక్క మనోభావాలను కాపాడతారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.